ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నటువంటోళ్ళు, లేకపోతే గనక ప్రభుత్వంలో భాగస్వాములైన వాళ్ళకి క్రికెట్ కాకుండా వేరే క్రీడ మీద దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు దానికి ప్రోత్సాహం ఉంటుంది తప్పించి, లేకపోతే క్రికెట్ పిచ్చతో కొట్టుకుపోతున్నాం మనం. అనేక మంది అన్యాయం అయిపోతున్నారు. మొన్న రేవంత్ రెడ్డికి కాస్త ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ మెస్సీని పట్టుకొచ్చాడు, ఏదో ఫుట్బాల్‌కి సంబంధించి ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే క్రికెట్ పిచ్చే. మొన్న మధ్యన చూసాం గదా! మన రాష్ట్రానికి వచ్చినటువంటి చెస్‌లో గావచ్చు పట్టించుకోకపోవడం, లేకపోతే గనక ఇతర దాని పేరేంటిది బాణాలతో విలువిద్యకి సంబంధించి పట్టించుకోకపోవడం ఇట్లాంటివి నడుస్తున్నాయి. ఇప్పుడు దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో ఇండియా చారిత్రాత్మకమైన రికార్డు సృష్టించింది. ఇందులో జ్యోతి ఎర్రాజీ అనే 25 ఏళ్ల అమ్మాయి 100 మీటర్స్ హార్డిల్స్‌లో బంగారం గెలుచుకుంది. భారత అమ్మాయి కేవలం 12.96 సెకన్‌లో సరికొత్త ఛాంపియన్‌షిప్ రికార్డు కూడా నెలకొల్పింది. విశేషం ఏంటంటే ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, భారతీయురాలే కాదు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అమ్మాయి. అయితే ఇట్లాంటి వాటికి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉండరు ఆ పెద్ద స్టేడియాల్లో. అయినా భారతదేశం కోసం ఇంత కష్టపడింది. మన లోకేష్ గారిని ఈ విషయంలో రిక్వెస్ట్ చేయాల్సిందల్లా అమ్మాయిని గుర్తించి అమ్మాయికి తగిన గౌరవం ఇవ్వడం. మొన్న క్రికెటర్‌కి ఎవరికో ఇచ్చారు కదా, అట్లాంటి ఇవి ఇవ్వాలి ఇలాంటి అమ్మాయిలకి.